గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి. శ్రమ దినమున కృంగిపోయినట్లయితే కనుక ఎందుకు చేతకాని వాడుగా తయారవుతావు అంటే అలాంటి వారిని దేవుడు తన పరిచర్య కోసం వాడుకోడు. అపవాది మనలను పిరికి వారిని తయారు చేసి చేతకాని వాడిగా తయారు చేస్తాడు. చేతకాని వారిని దేవుడు ఎప్పుడు కూడా ఎందుకు కూడా వాడుకోలేడు. అపవాదికి చోటు ఇచ్చినటువంటి వారు దేవుని సన్నిధిలో నిలవలేరు. పిల్లారా, దేవుని చేత వారు ఎంత మాత్రమును కూడా వాడబడరు అన్నటువంటిది మీరు తెలుసుకోవాలి. మన జీవితంలో దేవుని చేత వాడబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచనలు కలిగిన వారమై ఉండాలి. మనం ప్రతిరోజు ఎవరి చేత వాడబడుచు ఉంటున్నాము అన్నటువంటిది గుర్తెరగాలి. అపవాదికి చోటిచ్చినటువంటి వారు తిరిగి దేవుని చేత వాడబడడానికి ఎంతో సమయం పడుతుంది. అప్పటి వరకు మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు అనేకమైనటువంటివి వ్యర్థమైపోతాయి. అప్పుడు మన జీవితాలు కూడా వ్యర్థమైన జీవితాలుగా మారుతాయి. ప్రియులారా, అపవాది మనలను చనిపో అని చెబుతూ ఉంటాడు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అతనితో సరిగా మాట్లాడుకోకుండా అతను చనిపో అని చెప్పేవారట. అయితే నిజంగా వారు హృదయపూర్వకంగా అలా మాట్లాడేవారు కాదు. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం మారాలని, ఉద్దేశాలు మారాలని, ఇలాగని చెప్తే కనుక అతను షరత్తుగా బ్రతుకుతాడన్నటువంటి ఆలోచనతో వారు మాట్లాడుతేవారు. అయితే ఈ మాటలు పదే ఆ వ్యక్తి వినడం ద్వారా ఆయన నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయారు. కనీసం ఎవరితోనైనా తన బాధను చెప్పుకోవాలంటే కూడా ఆ కుటుంబంలో ఎవరు కూడా ఆయన మాట్లాడడానికి ప్రయత్నించేవారు కదట. అలాంటప్పుడు అపవాది మాట్లాడుతున్నాడు, చూసావా, నీతో ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, అందుకే చెప్తున్నాను, నీ జీవితాన్ని నీ తనువును చాలించు అన్నట్లుగా అపవాది అతన్ని బలపరచడం ద్వారా ఒక దినమున విషం తాగి అతను చనిపోయి అటెంప్ట్ చేశాడు. చివరికి ఎంత ప్రయత్నించినా కూడా హాస్పిటల్కి వెళ్ళగానే చనిపోయాడు. పిల్లరా, అతను చనిపోయేదని ముందు రాసిన ఉత్తరాన్ని తన కుటుంబ సభ్యులందరూ కూడా చదివి నివ్వరిపోయారట. ఏంటంటే, ఈ చావుకు మీరందరూ ఈ కారణం, మీరు ఇలా నన్ను బలాత్కారం చేసినందుకే నేను చనిపోయానని చెప్పేసి. పిల్లరా, మన నోటి ద్వారా జీవన్మరణాలు దేవుడు పెట్టాడు. ఏది మాట్లాడుతామో అది జరుగుతాయి. కాబట్టి మరణం ఒక్కటే మనకు ముగింపు కాదు. దేవునితో బ్రతకాలి, దేవునితో జీవించాలి, దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనేక మందికి సాక్షిగా నిలబడాలి. అలా నిలబడి జీవించినప్పుడే మనము దేవుని కోసమే వాడబడతాం. అందుకే అంటున్నాడు, శ్రమ దినమున నీవు కృంగిపోయినట్లయితే కనుక నువ్వు చేతకానివాడు అవుతావు, చేతకానివాడు కాకూడదు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి వారు యవనస్తురాలైనా కూడా ప్రభా, వారి జీవితంలో నిరాశ నిస్పృహలకు వెళ్లకుండా ప్రభా మీ చేత బలముగా వాడబడే వారుగా మా బిడ్డలు తయారు చేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.